హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. నా ఛానల్కి అందరికీ వెల్కమ్. అండ్ మీరు ఇప్పుడు మస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ, ప్రతి ఒక్కరిలో ఈ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు మెయిన్గా మస్కులైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే, నా పేరు శ్రావణి అండ్ నేను సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండ్ రేకి మాస్టర్. సో మీరు ఎవరైతే ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడు మెడిటేషన్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని చెప్పండి, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I'm sorry, my dear body. Please forgive me. Thank you. I love you. I'm sorry. ఏదైతే నేను అనవసరమైన ఎనర్జీస్ క్యారీ చేస్తున్నానో వాటన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మీ నాన్నగారి ఫేస్ని, మీ ముందు చక్కగా నవ్వుతున్న ఫేస్ని విజువలైజ్ చేసుకొని తన కళ్ళలో కళ్ళు పెట్టి మీరు చెప్తున్నట్టు చూడండి. మీ నాన్నగారి ఫేస్ మంచి స్మైల్తో ఉన్న ఫేస్, చాలా పీస్ఫుల్గా స్మైల్తో ఉన్న ఫేస్ని విజువలైజ్ చేస్తూ, వాళ్ళు ఫిజికల్గా ఉన్నా లేకపోయినా సరే మీరు మాత్రం ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. అండ్ చెప్పండి ఆ చక్కటి స్మైల్తో ఉన్న మీ నాన్నగారికి, ఐఎమ్ సారీ మై డియర్ నాన్న. మీరు ఎలా పిలిస్తే అలా, తనని ఎలా పిలిచేదో అలా ఆ నేమ్తోనే మీరు చెప్పండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైతే నేను స్టక్ ఎనర్జీ మీ ద్వారా, లేకపోతే మీకు కమ్యూనికేట్ కాలేక స్టక్గా ఫీల్ అయిన ఎమోషన్స్ అన్నింటికి బాధ్యత నాదే. మీరు చాలా స్ట్రిక్ట్ అని జడ్జి చేసిన, లేకపోతే మనీ పరంగా మీరు సరిగా డెసిషన్స్ తీసుకోవట్లేదు అని జడ్జి చేసిన, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ నాన్న. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. చాలాసార్లు సరిగా టైం ఇవ్వట్లేదు, మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు అని ఎప్పుడైనా అనుకొని ఉన్నా, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ఎంతో ఎఫర్ట్ పెట్టి మీరు నా కోసం టైం ఇచ్చిన, మనీ ఇచ్చిన, ఏదైతే అవసరాలకి కావాల్సినవి అన్నీ చూసుకున్నా నేను జడ్జి చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. తెలిసి కానీ తెలియకుండా కానీ హార్ష్గా బిహేవ్ చేసిన, మాట్లాడిన, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. అనవసరంగా జడ్జి చేసి ఉంటే ఇంతే, మీ ప్యాటర్న్ ఇలానే, మీరు డబ్బుల్లో ఇలానే బిహేవ్ చేస్తారు, లేకపోతే హెల్పింగ్ నేచర్లో మమ్మల్ని పట్టించుకోరు, అందరినీ పట్టించుకుంటారు అని మిగతా వాళ్ళ నుంచి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ, నాకు ప్రయారిటీ లేదు అని నన్ను నేను జడ్జి చేసుకున్నా, నన్ను నేను తక్కువ చేసి చూసుకున్నా, ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీ నాన్న సైడ్ మీ తాతయ్యని, ఓకే, సో అలా వాళ్ళ నాన్నని, నాన్న వాళ్ళ నాన్న జనరేషన్స్లో అందరు ఉన్న ఫాదర్స్, మీ తాతగారు వాళ్ళ, మీ ముత్తాత అండ్ వాళ్ళ జనరేషన్, అలా మీరు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి కూడా చెప్పండి ఐఎమ్ సారీ. ఎందుకంటే మీ నాన్నగారు కూడా అనుకొని ఉంటారు, అది ప్యాటర్న్ లాగా వచ్చి ఉంటే ఒకవేళ
సో చెప్పండి, ఐఎమ్ సారీ మీ జనరేషన్స్ అన్నింటికి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నా యాన్సిస్టర్స్లో నా నాన్నగారి సైడ్ వాళ్ళందరికీ, ఆ మస్కులైన్ ఎనర్జీకి ఐఎమ్ సారీ. నేను తెలిసి కానీ తెలియకుండా కానీ జడ్జి చేసి ఉన్న, ఒకవేళ నా జనరేషన్లో మా నాన్నగారైనా వాళ్ళ నాన్నగారైనా ఇలా వాళ్ళ ఓన్ ఫాదర్ని, తల్లిదండ్రులని జడ్జి చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. వాళ్ళ తరపున కూడా నేను క్షమాపణ కోరుతున్నాను. నేను మీ సిచ్యువేషన్ని అండ్ మీరు హ్యాండిల్ చేసిన విధానాన్ని గౌరవిస్తున్నాను. ఐఎమ్ సారీ. మీరు ఏదైతే ట్రామాలాగా అనుభవించిన, ఆ భయాల రూపంలో అనుభవించిన వాటన్నింటిని కూడా నేను గౌరవిస్తున్నాను. మీకు తెలిసినంత నాలెడ్జ్లో మీరు వండర్ఫుల్గా వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేసిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ యాన్సిస్టర్స్. ఆ మస్కులైన్ ఎనర్జీని నేను ఎప్పుడైనా తెలియకుండా అగౌరవంగా చూసినా, అగౌరవంగా మాట్లాడినా, అందరూ ఇంతే అని ఆ జనరలైజ్ చేసి మాట్లాడిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైతే సరికాని ఎనర్జీ ఉందో దాన్ని ఇప్పుడు నేను క్షమించి వదిలివేస్తున్నాను. మీ ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా ఆ అనవసరమైన ఎనర్జీస్ని నేను క్షమించి వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై డియర్ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ నుంచైనా పెయిన్స్ లాగా అనిపిస్తుందా? ఆ బాడీ పార్ట్ నుంచి ఆ పెయిన్ ని రిలీజ్ చేస్తున్నట్టు చూడండి. మీ ఎమోషన్స్ అన్ని అక్కడ స్టక్ అయ్యాయని అర్థము. కాబట్టి ఆ స్టక్ అయిన ఎమోషన్స్ అన్నింటినీ నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. నా బాడీలో ఇక్కడ స్టోర్ చేసుకున్న దానికి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ నాన్న. ఐఎమ్ సారీ మై డియర్ తాత. ఐఎమ్ సారీ మై డియర్ ముత్తాత. అలా 7 జనరేషన్స్కి చెప్పండి. ఐఎమ్ సారీ. నా 7 తరాలలో ఉన్న, నా యాన్సిస్టర్స్లో ఉన్న మస్కులైన్ ఎనర్జీస్ అందరికీ ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. ఇలాంటి ఎనర్జీస్ని నేను ఇంకా క్యారీ చేస్తూ వచ్చిన దానికి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎలాంటి ఎనర్జీ, డ్రామాని, భయాన్ని నేను క్యారీ చేస్తూ ఉన్నా దాన్ని ఈ నిమిషంలోనే రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ బాడీలో ఏ పార్ట్లో మీకు హెవీ అనిపిస్తున్నా, బరువుగా అనిపిస్తున్నా, పెయిన్ లాగా అనిపిస్తున్నా ఆ పార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నాను అనుకోండి. ఎవరికైనా హార్ట్ లాంటిది అక్కడ ప్లేస్లో బరువుగా అనిపించిన
వాళ్ళు రిలీజ్ చేయండి ఆ ప్లేస్ నుంచి. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. మీ అరచేతులు రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. ఇలాంటి మరిన్ని మెడిటేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.